ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఇక ఈవేళ మున్సిపల్ ఆఫీసులను ముట్టడించారు కార్మికులు. మున్సిపల్ ఆఫీసుల వద్ద డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. కార్మికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మూడో రోజుకి జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 13వ రోజుకి జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలి. ఈ సమ్మెను ఉద్దేశించి ప్రజల మద్దతు ఇవ్వాలి. కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. వారి కుటుంబాలకు జాగ్రత్త ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మున్సిపల్ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి డీటెయిల్స్ ఏంటి? అయితే 11 రోజులుగా మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కానీ అలాగే అవుట్ సోర్సింగ్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీళ్ళైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం నిరసన తెలియజేస్తూ సమ్మె బాట పెట్టారు. అంటే వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు నెరవేర్చాలని అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఆ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి. ఈ రోజుకి 11 రోజుకి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరిని కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు చేశాం. అలాగే పలు పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలంటూ కూడా ఇప్పటికే అన్ని ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చెత్త అని ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా అయితే వీళ్ళు సమ్మె బాట పెట్టిన పరిస్థితి. అయితే రానున్నది కరోనా ఉన్న నేపథ్యంలో కూడా కరోనా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అక్కడక్కడ ప్రబలుతున్న నేపథ్యంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉండటం కూడా పారిశుద్ధ్యం లోపించడం చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుగా ఈ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ప్రజలు ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్లకి ఇంతవరకు ఏ సంబంధించి కూడా వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఈ రోజుకి 11వ రోజు తర్వాత ఇంకా తీవ్ర ఉధృత అయితే ఈ సమ్మె చేసే పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం యొక్క సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సిబ్బందితో ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. అమ్మా చెప్పండి, ఇప్పుడు 11 రోజులైంది. ప్రభుత్వం ఇంతవరకు మీకు సంబంధించి ఏమన్నా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా? మేమేం చేయాలో మాకు సమాధానం కావాలి. నిరసనతో మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే కరోనా రాష్ట్రంలో కూడా కరోనా ప్రబలుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భాగంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉంది. ఇప్పుడు మీరు సమ్మె బాట పట్టడం కరెక్ట్ అంటారు? ఎంత ఇబ్బంది పెట్టి ఆయన ఎంత ఆందోళన చేస్తున్నా సరే ఆయన నిద్ర పట్టకుండా తగ్గించుకోకుండా అన్యాయం చేస్తున్న పదవి గారికి ఎప్పుడు మండలి ఉంది. మాకు మీ న్యాయం చేయాలని అందరూ పరిమితి చేయాలని చెప్పి కనీసం 25,000 ఇవ్వాలని మేమందరికీ డిమాండ్ కోరుతున్నాం.
ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని సంబంధించి అంటే సచివాలయం సిబ్బంది కానీ వాళ్ళకి పర్మనెంట్ చేసిన పరిస్థితి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. అయినా అంటే చట్ట పనులన్నీ మేమే చేసేది, శుభ్రత అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా శుభ్రత అనేది మేమే చేసే పరిస్థితి అయితే ఉంది. దాంట్లో భాగంగా ఈ విధంగా అయినా మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు కూడా కుటుంబాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకా మరికొంతమంది అంటే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళ కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు 11వ రోజుకి సమ్మె కొనసాగుతుంది. 11వ రోజు ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సమాధానం అందే పరిస్థితి ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తుందా, లేకపోతే మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒకటి, సీఎం గారి హౌస్ ముట్టడి కార్యక్రమం అనేది డిసైడ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ సంబంధించి సమ్మెకి సంబంధించి మొత్తం 14 యూనియన్లు చర్చలకి పాల్గొన్నాము. ఈ చర్చల్లో కొంత సానుకూలత అనేది వచ్చినట్లుగా కనిపించి ఆ తర్వాత శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీకి సంబంధించి అసలు ఏ ఒక్క ముందడుగు, ఒక్క రూపాయి కూడా ముందడుగు వేసిన పరిస్థితి లేదు. అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యూనియన్ వాళ్ళతో సానుకూలమైన స్పందించిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఎటకారంగా మాట్లాడారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వర్కర్స్ ఈ రోజు మిత్రులు చెప్పారు, కరోనా విజృంభిస్తుంది, ఈ సందర్భంలో సమ్మె చేయడం కరెక్టా అని. దీనికి సంబంధించి 4.5 సంవత్సరాల నుంచి మేము సమ్మె బాట పడతా ఉన్నాం, నోటీసులు ఇచ్చాం, అనేక విధాలుగా ప్రయత్నం చేశాం, ప్రభుత్వంతో చర్చలకి చాలా విధాలుగా ప్రయత్నం చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 151 సీట్లు వచ్చినాయి అనే ధోరణితో నిరంకుశ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కన్సల్ట్ లోకి తీసుకోకుండా కక్ష సాధింపు చర్యతో పోలీసు శాఖకి, రెవెన్యూ శాఖకి, అట్లాగే కలెక్టర్కి వీళ్ళందరికీ కూడా అంటే పోటీ కార్మికులు తీసుకొచ్చి వీళ్ళని పోటీ కార్మికుల్ని అడ్డుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అందుకని మేము వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వర్కర్ ని దిగనివ్వటంలా ఈ రోజు రేపటిలో 3 రోజుల నుంచి కాపలా కాస్తున్నాం. ఎక్కడ వర్కర్స్ వస్తే అక్కడ ఆ వర్కర్స్ ను తిప్పి కొడతా ఉన్నాం. మేము ఈ కేసులకి అట్లాగే ఆయన బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం 55,000 మంది మున్సిపల్ కార్మికులు మొత్తం కూడా అన్ని యూనియన్లు కూడా సమ్మెలో ఉన్నాయి. నరసాపురం అయితే సచివాలయం సిబ్బంది చేత పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నిర్లక్ష్య ధోరణిని, ఈ నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గత నియంత్రణ మాదిరిగా ఎట్లారు అదే విధంగా నియంత్రణ దారిలోకి వెళ్లకుండా తనకి సానుకూలమైన వైఖరి రావాలంటే ఇక్కడ ఈ మున్సిపల్ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. అదే విధంగా 26 రోజులకి అంగన్వాడీ సమ్మె చేస్తా ఉన్నారో దాన్ని పరిష్కారం చేయాలి. యానిమేటర్లు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఏవైతే ఇప్పటి వరకు కట్టలు తెంచుకోకుండా పోలీసు నిర్బంధంతో ఆపారు, అది ఈ రోజు కట్టలు తెంచుకుని బజార్లోకి వచ్చారు. ఈ సమస్యలు తక్షణం పరిష్కారం చేయకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే మున్సిపల్ కార్మికుల్ని కాదని ప్రభుత్వం వేరే కొంతమందిని నియమించి పారిశుద్ధ్య పనులు చేపిస్తుంది. దీని మీద మీరు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నియంకృశ విధానాల్ని అనుసరిస్తా ఉన్నారు. వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కరోనా టైంలో ఆ ఇళ్లలోకి వెళ్ళి మాస్కులు లేకపోయినా, వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోయినా మున్సిపల్ కార్మికులు చాలా స్వచ్ఛందంగా నిజాయితీతో ప్రాణాలు ప్రాణంగా పెట్టారు. ఇట్లాంటి సందర్భంలో ఈ పోటీ కార్మికులను తీసుకురావటం అనేది దారుణము. అట్లాగే పోలీసు శాఖకు కూడా ఆర్డర్స్ ఇచ్చారు, అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయమని. వీటికి రాష్ట్రంలో ఉన్న ఏ వర్కరు కూడా భయపడేది లేదు, వర్కర్ ని దిగనిచ్చే పని లేదు, వర్కర్ చేత పని చేయించే పని లేదు. మా సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంబంధించి సమ్మెలో ఉండగా కూడా ఈ ప్రభుత్వం వేరేగా
అలాగే అడ్డుకుంటూ మాకు జీతాలు తప్పకుండా రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీకాకుళం నుంచి అందించడానికి వెంకటరమణ సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ, ఇప్పుడు శ్రీకాకుళం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సమ్మె ఏ విధంగా కొనసాగుతోంది, కార్మికులు అసలు ఏమంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు అయితే సుమారుగా 12 రోజులైతే ఈ రోజుకి అన్ని రోజులు కూడా వీళ్ళు న్యాయపరమైన డిమాండ్స్ వీళ్ళు నిర్వహించాలని అన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు దీక్ష అయితే చేపడుతున్నారు. అయితే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కార్మికులంతా కూడా రోజు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులంతా కూడా రోజు ఈ వచ్చి తమ న్యాయపరమైన డిమాండ్స్ అయితే నెరవేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే పరిస్థితుల్లో ఒక్కసారిగా పోలీసులంతా వచ్చి వీళ్ళని బలత్కారంగా ఈ లేపి వీళ్ళని అరెస్టులు చేసే పరిస్థితిని కూడా చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అయితే అసలు వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చమని కూడా వీళ్ళు న్యాయపరమైన డిమాండ్స్ అయితే కోరుతున్నప్పుడు కూడా అది ఎప్పుడు కూడా నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం అయితే వాళ్ళు న్యాయపరమైన డిమాండ్ వాళ్ళని అణిచివేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 12 రోజుల నుంచి కూడా వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు గతంలో కరోనా సమయంలో చాలా ప్రాణాలకు తెగించి వీళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి కూడా వీళ్ళు సేవ చేశారు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడం ఇక్కడ ఏ నాయకులు అయితే ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని మనకు సమస్య చేసుకున్నారు. చెప్పండి, మీరు ఈ యొక్క న్యాయపరమైన డిమాండ్స్ కోరుతున్నారు కదా, ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సానుకూలంగా స్పందించారా, లేదంటే మీ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు? ప్రభుత్వం సానుకూలంగా ఎందుకంటే గత అధికారులతో కానీ మా ఇంట్లో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు బాగా తెచ్చుకోవాలంటే తప్పుకుని మీరు పనే చేయండి, బాగా ఇల్లు తెచ్చుకోండి అనే చెప్పడం చెప్తుంది. మేము ఒకరు 30 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు జీవితం తీసుకోవాలి వెళ్ళారు, ఆరోగ్యాన్ని పేర్కొని ఉన్నారు. మేము దొరకత గురించి పోరాడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఆ జీవితం తెలియజేస్తున్నారు. ఇప్పుడుగా 12వ రోజు మేము కార్యక్రమాలు మొదలెట్టాము. ఇలాగే కానీ ముఖ్యంగా ఆయన చేస్తుంటే మరి ఇలా కూడా జరుగుతుంది. ఎవరైతే తమిళ మాట్లాడుతున్నది ఆ దినంలో ఆయన పరిస్థితులు తప్పకుండా ఫలితాలుగా రాకపోతే వాళ్ళ ఈ యొక్క న్యాయపరమైన పోరాటాలు ఇప్పటికే 12 రోజులు పరిస్థితులు అవుతుంది. ఇంకా ఇందులో మీ యొక్క పోరాటాలు ఇప్పటికే జిల్లాలో పారిశుద్ధ్యం ఎక్కడికెక్కడ గుట్టలుగా అయితే పెరిగిపోయింది. ఇది ఏ విధంగా చూస్తుంది? గుట్టలుగా తెచ్చినాము కాబట్టి ఆ రోజు ఎందుకంటే ప్రజల మధ్యకి కూడా మేము వాడుతూ ఉన్నాం. దెబ్బలాట కాదు, ప్రభుత్వం మా దెబ్బలాట మాకు సమానపడి సమానపడి విమర్శించి పరిమితులు చేసి వస్తుంది. ఈ అవసరం తప్ప ఇబ్బంది పట్టడం. మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన నెరవేర్చేదాకా మా యొక్క పోరాటం అయితే ఆగదని స్పష్టంగా తెలుసుతారు. అయితే ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముట్టడిని అయితే ఈ రోజు పోలీసులు అడ్డుకొని తమను అక్రమంగా అరెస్టులు చేసేందుకు కూడా వాళ్ళు లబోదిబోయే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క సంక్రాంతి నేపథ్యంలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులంతా కూడా ఒక దగ్గర పూర్తిగా ఉండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి
మురుగువాడల్లో ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇక్కడ చూడొచ్చు కార్మికులంతా కూడా వీళ్ళు బలసంగా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఎప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేమీ లేదు. ఆపే ఒక తప్పనిసరి మేము భద్రపోము. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ అయితే నెరవేర్చేదా కూడా మా యొక్క ఉద్యమం అయితే ఆదరణ కూడా చెప్తున్నారు. పరిస్థితి ఎక్కడ ఉంది జ్యోతి? రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ. రైట్, అలాగే విశాఖలో పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, విశాఖలో మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికైతే విశాఖపట్నం కాదు, పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా జీవీఎంసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ నిర్వహణలో అలుపెరగని పోరాటం చేస్తూ ప్రస్తుతం ఈ రోజుకి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఏదైతే ఉందో ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా సుమారు 26,000 జీతం పెంచుతామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో మాకు ఇచ్చిన హామీని తొంగలో తొక్కారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, శ్రమకు తగ్గ ప్రతిఫలం మాకు ఇవ్వాలి, మమ్మల్ని గుర్తించాలి అంటూ కూడా పూర్తిగా పారిశుద్ధ నిర్వహణ కార్మికులందరూ కూడా సమ్మె చేపట్టారు. అయితే పూర్తిగా ఈ రోజు సమ్మె అంటే రోజుకో విధంగా కూడా ఒకరోజు భిక్షాటన రూపంలో, ఒకరోజు వంట వార్పు కార్యక్రమంలో భాగం ప్రతిరోజు కూడా రోజుకో వినూత్న రీతిలో వీరు సమ్మె చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ రోజు జీఎంసీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, జోనల్ కార్యాలయాలు కావచ్చు, మెయిన్ కార్యాలయాలు కావచ్చు, కార్యాలయం ముట్టడి ఈ రోజు చేపడతామని చెప్పారు. అందులో భాగంగా పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కార్మికులు కనిపించగానే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు, ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఇది అంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి విఘాత చర్యలకు కూడా పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మాకు పారిశుద్ధ కార్మికులకు 26,000 భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అది హామీ అనేది తొంగలో తొక్కారు. మరోవైపు మాకు ఆరోగ్య భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో 6,000 రూపాయలు ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తామన్నారు. అది కూడా సరిగా మాకు అందడం లేదు అంటూ కూడా ఈవెన్సీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ సమ్మె బాట పట్టారు పూర్తి స్థాయిలో. దీంతో సుమారు గత కొన్ని రోజుల నుంచి కూడా జీవీఎంసీలో పారిశుద్ధం అంతా కూడా పడకేసిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ చెత్త అంతా కూడా పేరుకుపోయింది. అతి సుందర నగరం కాస్త ఈ చెత్త పేరుకుపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు అధికారులు ఎవరు కూడా ఈ సమ్మెకు సంబంధించి ఈ సమ్మె విరమించేందుకు అధికారులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అధికారులు వాళ్ళతో మాట్లాడే విధంగా కూడా చర్చలు జరిపే పరిస్థితి కూడా ప్రస్తుతానికైతే కనిపించడం లేదు జ్యోతి. అయితే చందు, ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులని మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాని నేపథ్యంలో మరి కార్మిక సంఘాల నేతలు ఏమంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ మీద వారి ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లు అంగీకరించి అమలు హామీ ఇస్తే గానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరవధిక సమ్మెను ముగించే ఉద్దేశం అయితే మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దలు ఎవరైనా వచ్చి మాతో మాట్లాడి చర్చలు జరిపి మా డిమాండ్లకు అంగీకరిస్తేనే మేము సమ్మె అనేది విరమిస్తాం, లేకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాము. ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు, తర్వాత రేపు ఎల్లుండి కూడా మేము సమ్మె చేస్తాం, పూర్తి స్థాయిలో ఆ సమ్మె ఏంటో కూడా చూపిస్తాం. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా మేము సమ్మె బాట పట్టాం, కానీ ప్రభుత్వ పెద్దలెవరూ కూడా మా సమ్మెను పట్టించుకోవట్లేదు, వీళ్ళు చేస్తా ఉంటారంటూ కూడా లైట్ తీసుకున్నారు. ఇందులో భాగంగా మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను ఆపే ప్రసక్తే లేదు. రేపటి నుంచి మరింత ఉధృతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా అంటూ కూడా కార్మిక నాయకులు మనతో చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు ఎక్కడ కార్మికులు పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు స్టేషన్లకు కూడా తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ చందు. కరోనా ఎలాంటి కాదు, వచ్చి ఎవరి వల్ల కాదు.